మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మధుబాబు గారు మీరేమంటారు? జమ్మలమడుగులో ఇష్యూ, ఈ ఫ్లై యాష్ సంబంధించి తరలింపు విషయంలో ఇద్దరు కూటమి నాయకులే, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారు ఈ రోజు మన డిబేట్లో ఉన్నటువంటి కూటమి నాయకులు ఇద్దరు, టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు, చెప్తున్నది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా వదిలేయడం, ఇప్పుడు వీరొచ్చి మా స్థానికంగా ఉన్నవారిని పెట్టుకోవాలి కదా, మాకు సానుకూలంగా ఉన్నవారిని పెట్టుకోవాలి కదా అని చెప్పి వారిని అడగడం, ఇది కాస్త చిలికి చిలికి ఈ స్థాయికి వచ్చింది తప్ప పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటున్నారు. మెయిన్ రీజన్ అయితే గత ప్రభుత్వంలో మీరు ఏదైతే ఉంచినటువంటి బకాయిలు అనేది చూపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆశా గారు, అలాగే మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే గతంలో ప్రభుత్వం ఇవ్వలేదు అన్నది ప్రతిసారి కూడా ఒక సాకు చూపించడం జరుగుతుంది. కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు అన్నది, అది ఎంతవరకు వాస్తవం అన్నది క్లియర్గా రాలేదు. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయ పరంగా అన్ని పార్టీలు మామూలుగా వాదులాడుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి బిజినెస్ పరంగా వచ్చినప్పటికీ వెనకన బ్యాక్గ్రౌండ్ అన్ని పార్టీల నాయకులు కూడా వ్యాపారానికి సంబంధించి చాలామంది అందులో పెట్టుబడులు పెడతా ఉంటారు. ఎందుకంటే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ నాయకులు ఉంటారు. ఈ పార్టీ నాయకులందరూ వ్యాపారం విషయంకి వచ్చేటప్పటికి కాంట్రాక్టింగ్ తీసుకునేటప్పుడు వీళ్ళందరూ కలిసి చేస్తారు. ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పడం అది మామూలుగా చెప్తున్నారు, కానీ గత ప్రభుత్వం ఎంతవరకు మొత్తం అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఏమైనా ఉంటే అది దాని మీద వీళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒక వివాదం వచ్చినప్పుడు ప్రజలకి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది అనేసి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అది దాంట్లో ఎంతోమంది వేలాది మంది పనిచేస్తూ ఉంటారు. ఆ పని చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను మేడం.